శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్వామివారి బ్రహ్మ రథోత్సవం ప్రారంభమైంది. స్వామివారి రథాన్ని లాగేందుకు, చూసి తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో కదిరి వీధులు భక్తుల గోవింద నామస్మరణలతో మారుమోగాయి. ఈ రథోత్సవం ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా బ్రహ్మోత్సవాల్లో 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అఖండ భక్తి నినాదాలతో మారుమ్రోగిన రథోత్సవం ఆధ్యాత్మిక శోభను చాటుకుంది. మా ప్రతినిధి ప్రకాష్ ఫేస్ టు ఫేస్ ద్వారా అందిస్తారు. రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం దగ్గర మనం ఉన్నాం. ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా జనాలు ఇక్కడ హాజరైన రథోత్సవానికి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి ప్రతి ఏడాది చైత్ర శుద్ధి పౌర్ణమి రోజున ఈ రథోత్సవం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒకసారి రథోత్సవం కొన్ని నిమిషాల్లోనే ప్రారంభం కానుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే భద్రతా ఏర్పాట్లు చూసుకున్నట్లయితే అంబులెన్సులు, తర్వాత 108 అంబులెన్స్లు, వెనకాల చూసుకున్నట్లయితే ఫైర్ శాఖ వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఒకసారి మనం ఇక్కడ ఉన్న భక్తులతో, లక్షలాది భక్తులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన కదిరి పట్టణంలో ముఖ్యంగా ప్రతి సంవత్సరం జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి అందులో భాగంగా మనకి చాలా విలువైనది, ముఖ్యమైనది, ప్రముఖమైన ఘట్టం ఏదైనా ఉన్నదంటే అది మన తేరు, ఈ యొక్క రథోత్సవం. దీనికి సంబంధించి ఎప్పుడూ కూడా సుమారు 3 లక్షల నుండి 3,50,000 వరకు వస్తారు ఒక అంచనా ఉండేది. అందులో భాగంగా గత 10 రోజుల నుండి కూడా జిల్లా యంత్రాంగము మరియు లోకల్ ఎమ్మెల్యే గారు, అలాగే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ముఖ్యంగా అధికారులు, అన్ని శాఖలకు అధికారులు, మీడియా వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు కూడా చాలా సక్రమంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడంలో ప్రముఖులుగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తూ స్వయం నియంత్రణ, స్వయం క్రమశిక్షణతో నిర్వహిస్తున్నారు. అందులో ఈరోజు సుమారు మార్నింగ్ 3:30 నుండే కూడా స్వామివారి ఆలయం అంతా కూడా కలకలాడుతూ ఎంతో ప్రశస్తంగా ఉన్నది. ఈ ప్రాచుర్యత అన్నది రాష్ట్రంలో అనుభవంలో వస్తున్నది. ముఖ్యంగా మనకి ప్రముఖంగా బెంగళూరు, కర్ణాటక ఇటువంటి ఎక్కువ వస్తూ ఉంటారు. వీళ్ళందరినీ ఉద్దేశించి అన్ని ఏర్పాట్లు కూడా సక్రమంగా చేయడం జరిగింది. ఎటువంటి పొరపాటు లేకుండా కూడా అగ్నిమాపక దళాలని, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ని, అలాగే మన యొక్క ట్రాన్స్పోర్ట్ వాళ్ళని, మన యొక్క మెడికల్ హెల్త్ వాళ్ళు, పోలీస్ వర్గము, మున్సిపల్ ఆఫీసు, అలాగే రెవెన్యూ, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మా యొక్క ఎస్పీ మేడం గారు ఇచ్చిన ఆదేశాలు, అలాగే మా యొక్క కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు, ఇలాగే లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధి మన ఎమ్మెల్యే గారు కండిగుంట ప్రసాద్ గారు ఇచ్చిన ఆదేశాలు, ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా ప్రముఖంగా ఏ ఒక్క సిబ్బంది అయితే ఉన్నారో ప్రతి సిబ్బంది కూడా అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు చాలా చక్కగా రాలేదు. ఈఓ గారు కూడా ప్రతి క్షణము కూడా అన్ని అధికారులతోటి ఒక సమీక్ష ఏర్పాటు చేసుకుని ఏ పొరపాటు జరుగుతున్నా సరే వెంటనే వాటిని సరిదిద్దుకుంటూ ఈరోజు బ్రహ్మోత్సవాలకి సిద్ధమయ్యామండి. థ్యాంక్ యూ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యునమామ్యహం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యో నమః. శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు మనకు కలియుగంలో చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని అనుగ్రహిస్తూ కదిరి పట్టణంలో వెలిసి ఉన్నారు. ఎన్నో యుగాలుగా మనకు ఇక్కడ స్తంభం నుంచి వెలిసినటువంటి లక్ష్మీ నరసింహ వారు ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిగా ఇక్కడ వెలిసి భక్తులందరికీ కూడాను కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారమే వెలిసి ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా మనకు ఈ బ్రహ్మోత్సవాలు చాలా విశేషమైనటువంటివి. ఈ బ్రహ్మోత్సవాలలో విశేషంగా ఎన్నో ప్రాంతాల నుండి, సుదూర ప్రాంతాల నుండి కూడాను ఇక్కడికి భక్తులు అనేకంగా అశేషమైనటువంటి జన సందోహంతో ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. అందులో ప్రధానంగా బ్రహ్మోత్సవాలలో రథోత్సవం అనేటువంటిది మనకు భారతదేశంలోనే అతి పెద్ద రథోత్సవం. ఇది 3వదిగా ప్రఖ్యాతిగాంచి ఉన్నదన్నమాట. ఈ కదిరి క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత భక్తాదులందరికీ కూడాను ఏవైతే కోరికలు ఉన్నాయో, ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడాను కష్టాలు తొలగిస్తూ, కోరికలు నెరవేరుస్తూ కూడాను భక్తులందరికీ కూడాను సంతానం లేని వారికి సంతానం ఇస్తూ, అలాగే రుణ బాధలు తొలగించేందుకు లక్ష్మీ నరసింహస్వామి వారు ఎందుకనగా ఇక్కడ ఖాద్రి అనగా చండ్ర చెట్టు మొదల్లో స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు. చండ్ర చెట్టు మొదల్లో వెలిసి ఉండడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఆ స్వామివారు చండ్ర అంటే అంగారకుడు
రుణ బాధల్ని, తర్వాత మాంగళ్య బాధల్ని తొలగిస్తూ వివాహం ఆలస్యమైనటువంటి యొక్క పరిస్థితుల్లో వివాహం కావాల్సినా కూడాను స్వామివారి యొక్క దర్శన భాగ్యం చాలా విశేషమైనటువంటిది. రథే తిష్టది కేశవం, ఈ రథంలో కేశవుడు అనేటువంటి యొక్క నామంతో స్వామివారు ఇక్కడ వెలిసి ఉంటారు. ఆ కేశవుణ్ణి దర్శిస్తే పునర్జన్మన విద్యతే, పునర్జన్మ అనేటువంటిదే లేకుండా స్వామివారి యొక్క అనుగ్రహం అంత వైభవంగా ఉంటుంది అని చెప్పని మరి తెలియజేస్తున్నాం. లక్షలాది భక్తుల నడమ ఇప్పుడే కాదిరి లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం మొదలైంది. భారీ భద్రతా ఏర్పాట్లతో మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైర్ సిబ్బంది, తర్వాత మున్సిపల్ సిబ్బంది, తర్వాత రెవెన్యూ సిబ్బందితో మొత్తం అందరూ కలుసుకొని భారీ భద్రతా ఏర్పాట్లతో ఇప్పుడే కాదిరి లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం మొదలైంది. కెమెరామెన్ కమల్తో ప్రకాష్, కదిరి.